ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం 48వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 37వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని నగరవాసులకు స్త్రీలు విలపించుట అనే కథగా విందాం. రాముని అనుసరించి వెళ్ళి మరల వచ్చిన ఆ పౌరులు చాలా దుఃఖితులై బాధపడుతూ ఉన్నారు. మరణించాలి అనే కోరికతో వారు కన్నీళ్లు కారుస్తున్నారు. దుఃఖం చేత ధైర్యాన్ని కోల్పోయారు. అట్టి ఆ పౌరులు ప్రాణాలు పోయిన వారి వలె ఉన్నారు. వాళ్ళందరూ తమ తమ ఇళ్ళు చేరి పుత్రులను భార్యలను తమ చుట్టూ నిలిచి ఉండగా కన్నీళ్లు కప్పిన ముఖాలతో ఏడ్చారు. ఆ పౌరులలో ఎవ్వరూ హర్షించలేదు, ఏ కార్యాన్ని ఆమోదించలేదు. వర్తకులు వస్తువులను అమ్మజూపలేదు. దేవాలయాది పుణ్యస్థానములు శోభావిహీనమై ఉన్నాయి. గృహస్థులు వంటలు చేసుకోలేదు. పోయిన వస్తువు దొరికినవాడు అందుకు సంతోషించలేదు. అధికమైన ధర్మం లభించిన వాళ్ళకి దానివలన ఆనందం కలగలేదు. తల్లి తొలిసారిగా పుత్రుని కన్నందులకు కూడా ఆనందించలేదు. ఇంటి యందు దుఃఖాత్తలైన స్త్రీలు ఏడుస్తూ ఇంటికి వచ్చిన భర్తను ఏనుగులను అంకుశముతో పొడిచినట్లు మాటలతో పొడిచారు. రాముని చూడని వారికి గృహములతో గాని భార్యలతో గాని ధనము చేత గాని పుత్రుల చేత గాని సుఖముల చేత గాని ఏం ప్రయోజనం? సీతాసమేతుడైన ఆ రామునకు ఉపచారాలు చేస్తూ అతన్ని అనుసరించి అరణ్యానికి వెళ్ళిన లక్ష్మణుడొక్కడే ఈ లోకంలో సత్పురుషుడు. రాముడు ఏ పవిత్రమైన నదులలో దిగి స్నానం చేస్తాడో ఆ నదులు, పద్మాలున్న చెరువులు, సరస్సులు పుణ్యం చేసుకున్నాయి. అందమైన వృక్ష సముదాయాలున్న అరణ్యాలు, విశాలమైన జలప్రాయ ప్రదేశాలున్న నదులు, చర్యలు గల పర్వతాలు రాముని శోభింపచేయగలవు. రాముడు ఏ అరణ్యానికి ఏ పర్వతానికి వెళ్ళినా కూడా అవి ప్రియుడైన అతిథిని వలె అతనిని ఆదరించకుండా ఉండజాలవు. నానా విధములైన పుష్పములను శిరోభూషణములుగా ధరించినవి, అనేకములైన పూలగుత్తులు కలవి, తుమ్మెదలతో ప్రకాశించునవి అయిన చెట్లు కనబడుతూ అతనికి ఆనందాన్ని కూర్చగలవు. పర్వతములు తమ దగ్గరకు వచ్చిన రామునకు దయతో అకాలమునందు కూడా మంచి పుష్పములను ఫలములను సమర్పించగలవు. పర్వతములు అనేక విధములైన విచిత్రములైన ప్రవాహాలను చూపిస్తూ రాముని కొరకై నిర్మములైన జలములను స్రవించగలవు. పర్వత శిఖరముల మీద వృక్షములు రామునకు ఆనందాన్ని కలిగించగలవు. రాముడున్న చోట భయం గాని పరాభవం గాని ఉండదు. సూర్యుడు ఆజానుబాహుడు దశరథ కుమారుడు అయిన ఆ రాముడు మనకు దూరం కాకముందే అతన్ని అనుసరించి వెళ్దాం. అట్టి మహాత్ముడైన ప్రభువు పాదఛాయ సుఖకరమైనది. అతడే ఈ జనానికి అంతటికీ కూడా నాథుడు. అతడే గతి, అతడే పరమ గమ్యస్థానం. మేము సీతని సేవిస్తాం, మీరు రాముని సేవించండి. ఈ విధంగా దుఃఖార్తులైన పౌర స్త్రీలు భర్తలతో అనేక విధాలుగా పలికారు. మనం అరణ్యంలో ఉన్నప్పుడు రాముడు మీ యోగక్షేమాలను చూడగలడు, సీత మా యోగక్షేమాలను చూడగలదు. ఈ అయోధ్యలో నివాసము అప్రశస్తం. ఇక్కడ ఉన్న జనులందరూ బెంగపెట్టుకున్నారు. ఈ నివాసం సుఖకరం కాదు, దుఃఖకరం. అట్టి అయోధ్య నివాసానికి ఎవడు సంతోషిస్తాడు? నాథుడు లేని ఈ రాజ్యం ధర్మ విరుద్ధంగా కైకేయి చేతిలోకి వెళ్ళినట్లయితే మాకు ఈ జీవితంతో ప్రయోజనమేమీ లేదు. పుత్రుల చేత ధనముల చేత ప్రయోజనం లేదని చెప్పవలెనా? ఐశ్వర్యం కొరకై భర్తను కుమారుని కూడా పరిత్యజించినది, కులమును అపవిత్రం చేసినది అయిన కైకేయి మరి ఎవ్వరినీ లెక్కబెడుతుంది? కైకేయి జీవించి ఉండగా మేము జీవించుచున్నవారమై ఈ రాజ్యమున భృత్యులమై ఎన్నడూ జీవించాం. మా కుమారులపై కూడా ఒట్టు పెడుతున్నాం. ఏ కైకేయి ఏమాత్రం జాలి లేనిదై రాముని అరణ్యానికి పంపించిందో అధర్మాత్మురాలు, దుష్టంగా ప్రవర్తించినది అయిన ఆమెను చేరి ఎవడు సుఖంగా జీవించగలడు? కైకేయి మూలంగా ఈ రాజ్యమంతా నాయకుడు లేక ఉపద్రవాన్ని పొంది ఆధారం లేనిదై నాశనాన్ని పొందుతుంది. రాముడు అరణ్యానికి వెళ్ళిన పిమ్మట దశరథుడు జీవించడు. దశరథుడు మరణిస్తే తర్వాత మిగిలినవి విలాపాలే. మీ అందరి పుణ్యం క్షీణించింది, కష్టాలలో ఉన్నారు. అందుచేత మీరందరూ విషము కలుపుకుని తాగండి, లేదా రాముని అనుసరించి వెళ్ళండి.
లేదా ఎవ్వరికినీ తెలియని ప్రదేశానికి వెళ్ళిపోండి. దశరథుడు సీతా లక్ష్మణ సమేతుడైన రాముని కపటోపాయంతో దూరంగా పంపివేసి మనలను పశువులను కసాయివానికి అప్పచెప్పినట్లు భరతునకు అప్పచెప్పాడు. మహారథుడైన రాముడు పూర్ణచంద్రుని వంటి ముఖం కలవాడు, నీలవర్ణుడు, పైకి కనబడని అంశ సంతుడు కలవాడు, శత్రువులను నశింపచేసేవాడు, పద్మముల వంటి నేత్రములు కలవాడు, మోకాళ్ల వరకు పొడవైన బాహువులు కలవాడు, లక్ష్మణునికి అన్న. ఇతరులను ముందుగా పలకరించేవాడు. తీయని స్వభావం కల అతడు సత్యాన్నే పలుకుతాడు. మహాబలశాలి, సౌమ్యమైన స్వభావం కలవాడు. సకల జగత్తుకును ఈతని దర్శనం చంద్ర దర్శనం వలె ఆనందాన్ని కలిగిస్తుంది. పురుషులలో శ్రేష్ఠుడు, మదించిన ఏనుగు వంటి అందమైన నడక గలవాడు. అతడు అరణ్యములలో సంచరిస్తూ వాటిని ప్రకాశింపచేయగలడు. ఆ అయోధ్య నగరంలో ఉన్న స్త్రీలంతా కూడా ఆ విధంగా విలపిస్తూ మృత్యువు వలన భయం కలిగినట్లు దుఃఖం చేత పీడింపబడిన వారే మొరపెట్టారు. అయోధ్యాపురంలోని ఇండ్లలోని స్త్రీలు ఈ విధంగా రాముని గురించి విలపిస్తూ ఉండగా ఇంతలో సూర్యుడు అస్తమించి రాత్రి అయింది. ఆ నగరంలో ఎవరు అగ్నిహోత్రాలు చేయలేదు, స్వాధ్యాయాధ్యయనము కూడా జరుగుటలేదు. అట్టి ఆ అయోధ్య నగరం చీకటి పూసినట్లుంది. అయోధ్య పట్టణంలోని అంగళ్ళన్నీ మూసివేశారు. ఎక్కడనూ హర్షం కనబడ్డం లేదు. అది ఆశ్చర్యం లేనిదై ఉన్నది. ఈ విధంగా నగరము నక్షత్రాలు కనబడని ఆకాశం వలె ఉంది. ఆ నగరంలోని స్త్రీలందరూ తమ కుమారుని గాని సోదరుని గాని దేశము నుండి వెడలగొట్టినప్పుడు ఎంత దుఃఖిస్తారో రాముని విషయమై అంత దుఃఖిస్తూ బాధపడుతున్న మనస్సులతో దీనలై విలపిస్తూ ఏడ్చారు. రాముడు వారికి కుమారుల కంటే కూడా అధికంగా ప్రేమపాత్రమై ఉన్నాడు. ఆ నగరంలో సంగీతాలు గాని, ఉత్సవాలు గాని, నృత్యాలు గాని, వాయిద్యములు గాని లేకున్నాయి. ఎక్కడనూ ఆనందం కనబడ్డమే లేదు. సమృద్ధములైన ఆపణములు మూయబడి ఉన్నాయి. అట్టి ఆ అయోధ్య నీరు తగ్గిపోయిన సముద్రం వలె ఉన్నది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 48వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 37వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని నగరవాసులకు స్త్రీలు విలపించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 49వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు కోసల గ్రామములు దాటుచు సుమంత్రునితో సంభాషించుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.